ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు తెలుసు కేదార్, ఈ స్టేషన్ లో అయితే న్యాయం కోసం నిలబడ్డావో, న్యాయం కోసం పోరాడావో, అదే స్టేషన్ ముందు నువ్వొక ముద్దాయిగా నిలబడ్డప్పుడు నీ మొహంలో బాధ, కన్నీళ్లు ఉంటాయని. తప్పు చేయకపోయినా నువ్వు నలుగురిలో తలదించుకుని నిలబడ్డం నేను చూడలేకే రాలేదు కేదార్. దించిన తల ఎత్తేలా, చూపిన వేలు అణిచేలా అందరికీ నీ నిజాయితీ నిరూపిస్తాను కేదార్. నువ్వు తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను. అప్పటిదాకా ధైర్యంగా ఉండు. పదండి. ఎక్కడే కేదార్? నీ భార్య, నీ సతీమణి, ది గ్రేట్ జగదాత్రి గారు వస్తారు కదా, వెయిట్ చేద్దాం. నువ్వు నేను ఇలా ఎంతసేపున్నా తను రాదులే గాని పద వెళ్దాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? తుఫాన్ వచ్చే ముందు, అడవిలో సింహం వేటకి వెళ్లే ముందు, నా భార్య వచ్చే ముందు చాలా సంకేతాలు వస్తాయి ఆఫీసర్. అది మీకు చెప్పినా అర్థం కాదు. పదండి. మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యాక కూడా నీ ధైర్యం ఏంట్రా? జగదాత్రి 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 జగదాత్రి. నా ధైర్యం పేరు, నీ భయం పేరు జగదాత్రి 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 జగదాత్రి. నేరస్తుడిలా తీసుకొచ్చావని నువ్వనుకుంటున్నావు. దొరలాగా నన్ను నా భార్య ఇక్కడి నుంచి తీసుకువెళ్తుంది. పెళ్ళాం వచ్చి నిన్ను కాపాడుతుంది అంటున్నావు, సిగ్గులేదా? లేదు సార్, ఉండాల్సిన అవసరం కూడా లేదు. అమ్మ వేలు పట్టుకుని ప్రపంచాన్ని చూసినప్పుడు లేని సిగ్గు, భయం వేయగానే అమ్మ చెయ్యి పట్టుకున్నప్పుడు లేని సిగ్గు, ఇప్పుడు నా ధైర్యం, నా భార్య అవడంలో ఎందుకు సిగ్గుపడాలి సార్? ఇన్ఫ్యాక్ట్ నేను చాలా గర్వపడతాను కూడా అలాంటి భార్య నాకు దొరికినందుకు. సో నా గురించి పక్కన పెట్టి మిమ్మల్ని చూసి మీరు జాలిపడండి. ఎలానూ కాసేపట్లో నా భార్య వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతుంది కదా. కానిస్టేబుల్. అలాగే సార్, రండి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం చెప్పాడు సార్? గూస్ బంప్స్ వచ్చాయంటే నమ్మండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.